మనం ప్రేమతో ఆహ్వానించిన ప్రియ సంఘ పాస్టర్ గారైనటువంటి నెల్సన్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా తరపున, నా కుటుంబం తరపున, సంఘపక్షంగా, అదే రీతిగా సంఘ పెద్దలకు, చేరి వచ్చిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరికీ ప్రభువు నామమున వందనాలు. అందరికీ వందనాలు. ఇవి ఏ ప్రార్థనలు? ఉపవాస ప్రార్థనలు. అమ్మా, ఉపవాసము అనగా దేవునితో దగ్గరగా నివాసము చేసే ప్రార్థనలు. ఎందుకు ఈ స్థితి మానవునికి వచ్చింది? ప్రశ్న. ఎందుకు ఈ స్థితి మానవునికి వచ్చింది? దేవునికి దగ్గరగా జీవించే స్థితి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే దాంట్లో ఒక దైవజనుడు అంటున్నాడు, మానవుని ఎడల దేవునికున్న ప్రేమను వ్యక్తపరచడమే దేవుని యొక్క వాక్యము, అనగా దేవుని యొక్క మాట. ఇంతకీ ఆ ప్రేమ ఏమైంది? ఆ ప్రేమ కోసం మనం ఎందుకు ఆయనతో దగ్గరగా ఉండి ప్రార్థన చేయవలసిన స్థితికి వెళ్ళాం అని ఆలోచన చేస్తే చాలా మంది దైవజనులు చెప్పుంటారు. మీ దైవజనులు కూడా చాలా సార్లు చెప్పారు, మనము దేవునితో మన పితరులైనటువంటి ఆదాము అవ్వ ఒక తల్లిదండ్రులతో బిడ్డలు ఏ రీతిగా ఉండేవారో ఆ రీతిగా ఉన్న సహవాసాన్ని, దేవుని యొక్క తోడ్పాటుని, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్న సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించండి. అటువంటి ఆజ్ఞను పొందుకున్న మానవుడు, అటువంటి ఆజ్ఞనిచ్చిన దేవుడు, ఎటువంటి ఆజ్ఞ? ఈ భూమిని ఫలించి అభివృద్ధి పొంది నింపాల. దేవుడిచ్చిన ఆజ్ఞ. అప్పటికింకా పాపము రాలే. కానీ దేవుని మాట విన్నట్టుగా, దేవుని మాట విన్నట్టుగా ఉన్నారు. ఆ ఉన్నారులో అవ్వమ్మను మోసం చేశాడు సాతాను. అవ్వమ్మ ద్వారా ఈ రోజున మనం అందరం కూడా మరణమును కొని తెచ్చుకున్నాం. నువ్వు ఆ పండు తిన్న దినమున నువ్వు చచ్చేదవు. కాబట్టి రోజున ఏమైపోయింది? ఆ దేవునితో ఉన్న సహవాసం పోయింది, ప్రేమ పోయింది, నీలో ఉన్న ఆత్మీయత లేదు. కాబట్టి అయ్యా, మరలా నేను దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఆ ప్రేమ చాలా బలమైంది, విలువైంది, వెలకట్టలేనిది. ఆ ప్రేమ నీవు తప్ప మరి ఎవరు కూడా ఇవ్వలేరు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమను పొందుకున్నావంటే సాతాను వైపు చూద్దామన్నా సరే అసహ్యం వేస్తుంది. అటువంటి ప్రేమ ఈ రోజున ఉపవాస ప్రార్థన చేస్తున్న మీకు అందరికీ ఉంది అని నేను నమ్ముచూ ఉన్నాను. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచాలి. అంటే మీరు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు, మీరు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు, మీరు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. నేను 3 సార్లు చెప్పాను, దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. ఎస్, వి ఆర్ ఎ క్రిస్టియన్. క్రీస్తునందు నూతనముగా జన్మించిన బిడ్డలం, పరలోక నివాసులం, వారసులం. యేసు నామములో ఉచ్చరిస్తే దయ్యము, వాడి యొక్క సమూహము గడగడలాడవలసిందే. అలనాడు మరణాన్ని పరిచయం చేశాడు. కానీ ఈ రోజున యేసు క్రీస్తు ద్వారా తండ్రి మరల జీవాన్ని మనకి ప్రసాదించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి నిత్య జీవము కలిగిన మనము ఉపవాస ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు? క్వశ్చన్ మార్క్. ఏ ప్రేమ కోసం చేస్తున్నావు? క్వశ్చన్ మార్క్. నీకు నువ్వు వేసుకోవాలా?
ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను, ఆ లైన్ బట్టి పాస్టర్ గారు ఇందాక చదవబడిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకానికి నేను తీసుకొస్తాను. ఏంటంటే లైను, ప్రియులారా, ఆదాము నుంచి హేబేలు కయ్యేను వచ్చారు. కాబట్టి కయ్యేను హేబేలు చంపేశాడు, కాబట్టి హేబేలు లేడు. ఆ ప్లేస్లో ఎవరు వచ్చారు? సేతు. సేతు నుంచి జాగ్రత్తగా వినండి, నాయంకు చూడండి, మధ్య మధ్యలో కొన్ని స్కిప్ అవ్వచ్చు, కానీ దీన్ని చూడండి, నా వేలుని చూడండి. సేతు తర్వాత నోవాహు వచ్చాడు. ఈ యొక్క ఆదాము, సేతు, నోవాహు ఈ మధ్య కాలమంతా కూడా పాపము మీద శిక్ష అనేది రాల. పాపము మీద శిక్ష అనేది రాల. పాపం అంటే అసహ్యం వచ్చింది దేవునికి. ఏమొచ్చింది? అసహ్యం వచ్చింది. వచ్చి ఇంక ఈ సృష్టిని ఉంచాలనుకోలే. కాబట్టి అందరిని చూస్తే ఎవరు కనిపించారు? నోవాహు తర్వాత దేవుడు తన కార్యాచరణ మొదలు పెట్టాడు. ఆ నోవాహు దగ్గర నుంచి తర్వాత ఎవరు వచ్చారంటే అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల్లో 4వ వాడైనటువంటి యోధా నుంచి ఈ యొక్క భూమండలంలో దేవుని పోలికలో ఉన్న ఎవడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష వాడైనా దేవునికి అవసరం లేదు. దేవుని పోలికలో ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. వారందరి మీద ఉన్న మరణమంతా తీసివేయడానికి యూదా గోత్రం నుంచి మన రక్షకుడైన యేసయ్యను ఇచ్చిన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆదాము నుంచి యేసుక్రీస్తు దాకా మనం చూస్తే, ఆదాము నుంచి యేసుక్రీస్తు దాకా చూస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలైనటువంటి వారికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనకు తెలుసు. పంచకాండాలు, నిర్గమాకాండం నుంచి మొదలు పెడితే ద్వితీయోపదేశ కాండం వరకు మరి దేవుడు ప్రేమించిన ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా జీవించాలో దాంట్లో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీకు సెలవిచ్చిన ఆజ్ఞలు చెప్పిన మాటలు చెప్పిన నీ నడిచిన ఎడలా నువ్వు ఏ రీతిగా ఆశీర్వదించబడతావు. ఇంటిలోను బయట నీ యొక్క పిండి పిసుకు తొట్టే, నీ బుడ్డులో నూనె ఏమీ తక్కువ కావు అని ఆశీర్వదించాడు. అవునా? తర్వాత అదే అధ్యాయం 18 నుంచి మొదలు పెడితే, ఒకవేళ నా మాటలు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించకుండా నడిస్తే, ఈ లోకములో అలనాడు అవ్వమ్మ మనసిచ్చిందిగా సాతానికి, పండు బాగుంది, రంగు బాగుంది అని చెప్పేసి మరలా అలాగ నీ మనస్సును, నీ శరీరాన్ని కానీ లోకంలో ఉన్న వారికి ఇస్తే నేను మరలా చెయ్యి వదిలేస్తాను. హల్లెలూయా. వదిలేస్తాడు లేదా? యోవేలు గ్రంథం చదవబడిన వాక్య భాగాన్ని, యోవేలు గ్రంథం అంతా చూస్తే ప్రియులారా, సొలొమోను దగ్గర నుంచి ఈ యొక్క 12 గోత్రాల ప్రజలు 2 రాజ్యాలు అయిపోయినాయి. 10 గోత్రాల ప్రజలు ఉత్తర రాజ్య ప్రజలు, 2 గోత్రాల ప్రజలు దక్షిణ రాజ్య ప్రజలు. వీరందరికి కూడా దేవుడు అదే ఆజ్ఞలు, చెడే ఆజ్ఞలు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము దాని ప్రకారం నడవాలి. కానీ వీరు నడిచారంటే నడవలేదు కాబట్టి యోవేలు గ్రంథంలో మన పూర్వీకుల దినాల్లో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి చూసామా? మన పెద్దలున్న సమయంలో ఎటువంటి భయంకరమైన చూసామా? ఏంటవ దినాలనంటే భయంకరమైన దినాలు. ఏం తినేస్తున్నాయి? మిడతలు తిని విడిచిపెట్టిన దాన్ని పసర పురుగులు తిని విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తిని విడిచిపెట్టిన దాన్ని ప్రియులారా గొంగల పురుగులలాగా ఒక దాని తర్వాత ఒకటి ఉత్తర భాగం నుంచి వస్తున్నాయి అని యోవేలు ప్రవక్త తెలియపరిచాడు.
ఉత్తర భాగమున. ఎందుకు వచ్చారు? మీరు దేవునికి లోబడలేదు కాబట్టి. ప్రియులారా, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క 10 గోత్రాల ప్రజలని అస్సూరు రాజు అయినటువంటి సర్గోను మొత్తం అందరిని తీసుకుపోయాడు. ఎందుకని? దేవునితో వారు సహవాసము చేయడంలే. మరి ఏం చేస్తున్నారు అంటే, దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి లోకంలో ఉన్నాయే బాగున్నాయి. ఏం బాగున్నాయి? లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ 3 కదా అవ్వం మీద విసిరింది సాతాను. ఏ 3 మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా ఈ బాణాలు వేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, హల్లెలూయా, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదో. కాబట్టి ప్రియులారా, యోవేలు గ్రంథములో ఆయనను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇటువంటి విపత్తు మన మీదకి రాకుండా ఉండాలంటే ఉపవాస దినములు ప్రతిష్ఠించండి. యాజకులేమి, పెద్దలేమి, పిల్లలేమి అందరూ కూడా ఉపవాస దినములు ప్రతిష్ఠించాలి. సరే, కాబట్టి ఈ రోజున మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. చెప్పబడిన వంశాలను బట్టి చూస్తే వారు ఏ రీతిగా ఉన్నారో లోకంలో మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. మన చుట్టూ కూడా చాలా వరకు శరీరాశ, నేత్రాశ, జీవం పొడంబం కలిగిన అనేకమైనవి కనబడుతూనే ఉన్నాయి, శోధిస్తూనే ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా నీకు జ్ఞప్తికి తెస్తూ నిన్ను క్రీస్తు ఎదుట, సంఘము ఎదుట పరిశుద్ధులుగా నిలబడుతూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమతో ఉన్నావు. మరి ఇటువంటి సమయంలో నేను అడుగుతున్నా, దేని నిమిత్తం ఉపవాస ప్రార్థన చేయాలని వచ్చారు? నువ్వు రక్షణ పొందావు, నీ మీద మరణం లేదు, రేపొద్దున్న మరి చనిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మార్తమ్మతో చెప్పారు కదా, యోహాను సువార్త 11:24, నా యందు చనిపోయి బ్రతికిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. కాబట్టి యేసుక్రీస్తునందు జీవించిన వాడి మీద మరణమేమీ లేదు. ఈ రోజున మన పాత జీవితాన్ని వదిలేసాం. ఈ రోజున యేసుక్రీస్తులో నూతనంగా జీవిస్తున్నాం. మనవన్నీ కూడా సిలువేశాం, సిలువకి అప్పగించినప్పుడు బాగుంది అమ్మా, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన దేని నిమిత్తం చేయాలి? దేని నిమిత్తం చేయాలి? ఉపవాస ప్రార్థనలు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నప్పటికీ దేవుడికి అసహ్యం వేసేది. ఏమేసేది? దేవునికి నచ్చేది కాదు. 3 ఉదాహరణలు చెప్పిన తర్వాత మనము ఏ రీతిగా ఉపవాస ప్రార్థన చేయాలో నేను ఎదురుకు వెళ్తాను. ప్రియులారా, మరి దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని మాటని లెక్క చేయనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఉపవాసమును అంగీకరించలే. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఆ యొక్క 3 వచనాలు చదువుతున్నాను. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవయ్యా దేవుడా, మా యెహోవా, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము ఆ ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ అంటున్నారంట. ఈ రోజున కూడా నువ్వు మరి ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎప్పుడు వస్తాయంటే 40 రోజులు లెంట్ డేస్ వస్తాయి. 40 రోజులు లెంట్ డేస్ వస్తాయి. యారా గడ్డం పెంచో, ఉపవాస దినాలు దీక్ష. యారా సెపరేట్ డ్రెస్ ఏంటి, ఇది ఉపవాస దినాలు.
మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, ఉపవాస ప్రార్థనలు అంటే ఆవిడ బెంచి దగ్గర ఆ ప్లేస్ ఆవిడే కూర్చోవాలి, వేరే వాళ్ళు కూర్చుంటే ఒప్పుకోదు, వేరే వాళ్ళు కూర్చుంటే ఒప్పుకోదు. ప్రేమ లేనప్పుడు ఎందుకు? ఇక్కడే మాట్లాడుతున్నారు చూడండి 4వ వచనంలో, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. ఎందుకు ఇటువంటివి? నేను కాదు సుమా, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము దగ్గర అండర్లైన్ చేసుకో. అటువంటిది అవసరమా? సంఘమునకు కావలసిన విలువైన మాటలు ప్రియులారా. ఇక్కడ జీవితం, ఇక్కడ ఈ భూమి మీద జీవితం ఒక భక్తిపరుడు అన్న మాట చెప్తున్నాను వినండి. ఆ భక్తిపరుడు ఎవరు కాదు, బిల్లీ గ్రహాం. ఐఎమ్ ట్రావెలింగ్ హియర్, మై హోమ్ ఈజ్ హెవెన్. నేను ఇక్కడ ప్రయాణమే చేస్తున్నా, కానీ నా ఇల్లు పరలోకము. అలా ఆ స్థితికి, ఆ ప్రేమకి, దేవునితో ఆ సహవాసానికి మనం వెళ్ళగలగాల. ఇలా మాత్రం ఉపవాసం ఉంటున్నారేమో. ఎలాగా? కలహములాడుచు ఉపవాసములు ఉంటున్నావేమో. అవసరంలే. పైన చూడండి, మీరు వ్యాపారము చేదురు పనివారి చేత అవన్నీ చేపిస్తారు. ఇటువంటిది అవసరమా? ఆలోచించండి. ఇది మొట్టమొదటి రోజు ఉపవాస కూడిక. ఇంకా 2 దినాలు మీ ముందున్నాయి. మీ జీవితాలని, సంఘపు జీవితాన్ని, ప్రపంచ స్థితిగతుల్ని మార్చేటువంటి 2 రోజులు మీ ముందున్నాయి. కాబట్టి ప్రియులారా, ఒక 2వది నేను చెప్తున్నాను చూడండి. 2వది నేను దేవుడే సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము ప్రియులారా. మరి ఇక్కడ 12వ వచనాన్ని మనము వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు మొరను నేను వినను అన్నాడు. వారు దహన బలి అయినను నైవేద్యమునైనను చాలు. ఎందుకు అంగీకరించనన్నాడు? చెబుతాను వినండి, చెప్తాను వినండి. నా ఇంక చూడండి, నా ఇంక చూడండి, నా ఇంక చూడండి. వారు ఉపవాసం ఉన్నా నేను వారి ఉపవాస ప్రార్థనను వినను, వాళ్ళు బలులు అర్పించిన నాకు అవసరం లేదు. ఇర్మియా గ్రంథకర్త కోసం ప్రియులారా, ఇంచుమించు ఈ యొక్క యవ్వన ప్రాయం నుంచి ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు సువార్త ప్రకటన చేశాడు. ఏం చేశాడు? ఎవరి మధ్య? చెప్పారు. ఎవరు వినిపించింది? ఎవరు? ఇజ్రాయేలు ప్రజల మధ్య. ఇంతకీ ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకే మరలా సువార్త ఎందుకు? 1 నుంచి 15వ అధ్యాయం వరకు చూస్తే ఆయన విలపించినట్టే ఉంటుంది, విలపించినట్టే ఉంటుంది. ఎందుకనంటే వీరు దేవుని మాటను వినడం మానేసి లోకములో ఉన్న వారి మాటకే ప్రాధాన్యత ఇచ్చేవారు, కానీ పక్కన మాత్రం బలులు ఇస్తూ ఉండేవారు. అందు గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథము 7 సంఘాల్లో లవదోకియా సంఘం అని ఉంటుంది. ఆ సంఘం గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు కాసేపేమో వెచ్చగా ఉంటావు, కాసేపేమో చల్లగా ఉంటావు. ఎందుకు? అలా ఉన్నారు వీళ్ళు. ఈ యొక్క ఇన్ని సంవత్సరములు ప్రియులారా విలపించి 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 చెప్పినా ఒక్కడ మారు మనసు పొందలే, ఒక్కడ మారు మనసు పొందలేదు. కాబట్టి నెబుకద్నెజరు వచ్చి మొత్తం అంతా యెరూషలేము ఆ యొక్క దేవాలయంలో బంగారం అంతా కొల్లగట్టి తగలబెట్టి యవనస్తులందరినీ తీసుకుపోయాడు, యవనస్తులందరినీ తీసుకుపోయాడు. అలా ఉంటూ ఉపవాసం ఉంటూ పక్క నుంచి బలులు అర్పిస్తే దేవుడికి అవసరమా అంటే పశ్చాత్తాపము లేని ఉపవాసము దేవునికి అవసరంలే. పశ్చాత్తాపము లేని ఉపవాసము దేవునికి అవసరంలే. ఈ రోజున నువ్వు వచ్చావు అన్నది దేవుని సన్నిధికి
నీలో అది దేవుడు చూడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ హృదయము, ఆయన చెప్పాడు హృదయం అన్నిటికంటే నీ హృదయము దేవునితో పెనవేసుకుని ఉండాలి. చేప గట్టు మీద వేస్తే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా లేకపోతే కొట్టుకుంటూ ఉంటుందా? మనం కూడా ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అన్నట్టుగా మనం ఉండాలి. కాబట్టి ఇటువంటి పశ్చాత్తాపము లేని ఉపవాస ప్రార్థనలు దేవునికి అవసరంలే, దేవునికి అవసరంలే. ఇంకొక ఉపవాసం గురించి చూద్దాం. చూడండి, జకరియా గ్రంథము 5వ అధ్యాయము. జకరియా గ్రంథము 5వ అధ్యాయము. ప్రియులారా, 7వ అధ్యాయం 5వ వచనం, క్షమించాలి, 7వ అధ్యాయము 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరముల ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు కాబట్టి ఆగు నాన్న. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్న మాట, నిజముగా నాయందే భయభక్తులు కలిగి ఉపవాసం ఉంటిరా. మూడోది ఏంటంటే భయము లేనటువంటి ఉపవాసం. తర్వాత 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లు ఏంటి తెలుసా? స్వప్రయోజనం కోసమే ఉపవాసం ఉంటున్నావు నువ్వు. దేనికోసం? స్వప్రయోజనం అంటే ఏంటి అమ్మా? సొంత లాభం. ఒకసారి నేను ఒక చోటకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళా, ఉపవాస ప్రార్థనలే. అయిపోయిన తర్వాత కావుడొచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అయ్యగారు నేను పెద్ద చిక్కులో ఉన్నానని అంటే, చెప్పమ్మా ప్రార్థన చేస్తానంటే, అయ్యగారు చెప్పమ్మా అన్న. అయ్యగారు లెక్కోటి రావాలండి అంది. ఏమి రావాలంటే లెక్కోటి రావాలి. అది ఏం కరెక్ట్గా చెప్పి నాకు అర్థం కావాలిగా అని అంటే, వడ్డీకి ఇచ్చారండి అది రావాలండి, దానికోసం ప్రార్థన చేయండి. దానికోసం సేవకుడు ఉన్నాడనమాట. ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చుని దేనికోసం ప్రార్థన చేయాలి కూడా తెలియలేని స్థితిలో అలనాడు పాత నిబంధన సంఘం ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు. ఈనాడు సార్వత్రిక సంఘములో క్రైస్తవ సంఘం కూడా ఉంది. ఒక్కొక్కసారి వేదన కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మాకే ఎంతుంటే రక్షకుడైన యేసయ్య ఎంత సహించాడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అసలైన టాపిక్ నేను ఇప్పుడు వెళ్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థనలు ఏ రీతిగా చేయకూడదో ఇక్కడ మనము తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ రీతిగా చేయాలో, దేవుని చిత్తంలో ఉపవాస ప్రార్థన నువ్వు చేసేది దేవునికి ఇష్టమో కాదో వాక్యాన్ని అనుసరించి చూద్దాం. ప్రియులారా, యోనా గ్రంథము 6వ వచనాన్ని ఒకసారి చదివి వినిపిస్తారా? 1వ అధ్యాయము. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది? లేచి నీ దేవుని చాలు, మనము చావకుండా ఆ దేవుడు కనుకరించునేమో. ఎవరితో చెప్తున్నారు? వాడ నావికుడు వాడలో పడుకున్న యోనాతో చెబుతున్నాడు. ఓయి నిద్రపోతా. యోనా ఎవరు? అన్యుడా, సేవకుడా, విశ్వాస? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు యోనాకి చెప్పిన మాట 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటించుము. నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు. ఎందుకంటే మహాఘోరమైన పాపం చేసింది, దాని మీదకి శిక్ష రాబోతుంది. వినాలి. దాని మీదకి శిక్ష రాబోతుంది. వెళ్ళి
నువ్వు ప్రకటన చేయి అని అంటే ఈయన ఏం చేశాడు? 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పకు పోయి తర్షీషునకు వాడ చూచి ప్రయాణంను కేపు వచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషును పోవుటకు వాడ ఎక్కెను. అంటే ఏం జరిగింది ఇక్కడ? దేవుని మాటను విన్నాడా? వినలేదు. ఎందుకు వినలే? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు? ఇంతకీ ఎవరైనా సేవకుడు, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సేవకుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అమ్మా ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. పిల్లారా, నినివే పట్టణం, నినివే పట్టణం పరిశుద్ధ గ్రంథంలో ఈ నినివే పట్టణం ఒక దేశానికి రాజధాని, ఒక దేశానికి రాజధాని. ఆ దేశము అష్షూరు. చెప్పండి, ఏ దేశం అది? అష్షూరు. పిల్లలు, ఇందాక మీకు నేను తెలియపరిచాను, ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాల ప్రజలలో 10 గోత్ర ప్రజలు ఉత్తర రాజ్యము, 2 గోత్ర ప్రజలు దక్షిణ రాజ్యం. ఈ యొక్క 10 గోత్ర ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మరి యెరోబాము అనే రాజు దగ్గర నుంచి మొదలు పెడతారు. యెరోబాము అనే రాజు దగ్గర నుంచి మొదలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, యెరోబాము ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి యెరూషలేము వెళ్ళిపోయి ప్రార్థన చేసి మరలా నేను పరిపాలిస్తున్న ఈ యొక్క రాజ్యము మరలా యెరూషలేములో యోధాలో కలిసిపోద్దని చెప్పేసి షోమ్రోను అనే పట్టణంలో ఒక దోణం చేసే గుడిని కట్టేసి నడిపిస్తాడు. దేవుని ఆరాధన మాయం చేస్తాడు, దేవుని ఆరాధన లేకుండా చేస్తాడు. ప్రియులారా, ఓమ్రి అనే వడస్తాడు కూతురు యెజబెల్ అనే ఒక స్త్రీ వస్తుంది. తూరు సిదోను, ప్రస్తుతమున్న లెబనాన్, అదే ప్రస్తుతమున్న లెబనాన్, అదే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మరి లెబనాన్తో కొన్ని కలిసి ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు. ఎంతవరకు తెలియదు కానీ ప్రియులారా, అటువంటి పట్టణము, అటువంటి ప్రజలు ఇక్కడ ఏమైందనంటే, లోకంతో ఉన్నప్పుడు లోకస్తుల యొక్క శరీరాశలకు లోబడిపోయారు. దేనికి? లోకస్తుల యొక్క శరీరాశలు అంటే ఘోరమైన శరీరాశలు, ఘోరమైన శరీరాశలు, ఇంకా అవి చెప్పడానికి కూడా అసహ్యం కలిగించే శరీరాశలు అన్నమాట. అలాగైనప్పుడు దేవుడు ఈ 10 గోత్ర ప్రజల్ని, ప్రియులారా ఇందాక చెప్పాను, సర్గోను అనే రాజుకు అప్పగిస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే, బబులోనులో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొచ్చి వీరి మధ్య ఉంచుతాడు, 10 గోత్ర ప్రజల మధ్య ఉంచుతాడు. ఈ 10 గోత్ర ప్రజలు తర్వాత బబులోనీలు, వారితో పైన కొంతమంది అందరూ కలిసి ఈ కలయికను బట్టి, వారు పెండ్లి చేసుకోవడం, వీరు పెండ్లి చేసుకోవడం, ఈ కలయికను బట్టి ఎవరు వచ్చారు తెలుసా? సమరయులు వచ్చారు. ఎవరు వచ్చారు? సమరయులు వచ్చారు. ఆ సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుకి ఎదురవుతుంది బావి దగ్గర. అమ్మా దాహమునకు నీళ్ళు అని అంటే ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకు చేయరంటే, వీరు అన్యులకు పుట్టినవారు, దేవుని గోత్ర ప్రజలైనటువంటి వారి చేత బబులోను ప్రజలైనటువంటి ఈ లోకపు ఆచారములు చెప్పిన, ఈ లోకపు శరీరాశలు చెప్పిన, జీవించే వారితో కలయిక చెప్పిన పుట్టిన వారే ఈ సమరయులు. కాబట్టి వారితో సాంగత్యము చేయరు. అందు గురించి మంచి సమరయుడు కథ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాడు. ఒక దొంగ పడిపోతే, ఒక దొంగ కొట్టేసి ఒక అతన్ని పడేస్తే ఒక ప్రధాన యాజకుడు రక్షించలేదు, అమ్మా శాస్త్రి రక్షించలేదు, పరిసయుడు రక్షించలేదు. ఎవరు రక్షించారయ్యా? సమరయుడు. హల్లెలూయా. వీరికి చాలా పౌరుషం అండి. యూదులకి ఇప్పుడు కూడా పౌరుషమే, ఇజ్రాయేలుకి ఇప్పుడు కూడా పౌరుషమే. ఎవ్వరికి తల వంచరాలు, ఎవరికి తల వంచరు.
అటువంటి ప్రజలకి నేను వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలా? యోనా ఉద్దేశం అది. నా ప్రజలు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని అందరినీ నాశనం చేసి ఆ యొక్క నినివే మహాపట్టణమైనటువంటి ఆ యొక్క అశ్షూరు రాజు అయినటువంటి సర్గోను నా ప్రజలందరినీ తీసుకువెళ్ళి బబులోను చేత కాపురము చేయించి వారి చేత పిల్లలు కనిపించి వారందరినీ మరి సమరయులు అనే వేరొక జాతిని తీసుకొచ్చి కలగాపులగం చేసిన ఈ పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలా? ఆలోచన చేయండి. మనిషి ఆలోచన ఎలా ఉంటుందనంటే, అమ్మా తన స్వార్థం కొద్దుంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూడాలనంటే యోనా గ్రంథాన్ని ఒక 7 మార్లు చదువు. ఒక 7 మార్లు చదివితే ఈ నినివే పట్టణస్తుల ఎడల దేవుని ప్రేమనికి తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి అలా వెళ్ళిన ఆయన్ని ఆ ఓడలో ఉన్నప్పుడు, ఇదిగో ఈ తుఫాను నా వల్ల వచ్చింది కాబట్టి నన్ను సముద్రంలో పడేయండి అంటే పడవేసినంటే దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేయించాడు? చేప కడుపులో ఉంచి ప్రార్థన చేయించాడు. హల్లెలూయా. 40 నుంచి 50 సంవత్సరాల సువార్త చేస్తేనే ఒక్కడ మారల ఇర్మియాకి. 3 రోజులు చేప కడుపులో ఉండి ఉపవాస ప్రార్థన చేసి నినివే పట్టణానికి సువార్తను ప్రకటిస్తే రాజు దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, భటుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వారి మీదకి వస్తానన్న ఉగ్రత ఆ యొక్క ప్రార్థన బట్టి ఏమైంది చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నలతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి ఈ మొట్టమొదట ప్రార్థన ఎవరి కోసం తెలుసా? నువ్వు చేయవలసింది రక్షణ లేని అన్యజనుల కోసం. రక్షణ లేని అన్యజనుల కోసం. ఈ రోజున కొంతమందిని చూస్తే యేసయ్య కొరడాటి కొట్టాడు కదా, ఆ దేవాలయం దగ్గర మరి రోకలను అమ్ముకునే వారందరూ కూడా అలా కొట్టాలనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకనంటే వీరు చేసే అతి భక్తిని బట్టి వేరే వాళ్ళు రక్షణ పొందకుండా పోవడానికి కారణమవుతుంది ఈ రోజున క్రైస్తవం. అతి భక్తి అది దేవుని ప్రేమతో ఉన్న భక్తి కాదు. యోనా లాంటి వాళ్ళు. దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు వద్దు అని అంటున్నావు కదా, చూడండి నువ్వు ఈ యొక్క సొర చెట్టు కింద ఉండి ఎంత ఆయాసపడి ఎంత వేదన పడుచున్నావే. దేవుడు చెప్తున్న మాట చూడు, 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరిగిన జనమును బహు పశువులు గల నినివే మహాపర్వశ్యములో నేను విచారపడవద్దా? దేవుని విషయంలో ఇందాక చెప్పాను, పొట్టోడు లేదు, పొడుగోడు లేదు, నల్లోడు లేదు, తెల్లోడు లేదు, ఏ కులపొడు లేదు, ఏ జాతుడు లేదు. ఆయన పోలికలో ఉంటే అందరూ సమానమే. ధవల సింహాసనమందు గొప్పవారేమి కొద్దివారేమి నుంచునే సమయంలో అయా నేను ఫలానా కుదరదు. దేవుని దగ్గర ప్రపంచాన్ని మొత్తం అప్పగించాడు నెబుకద్నెజరు రాజుకి. మదమెక్కి బలిస్తే చివరికి గడ్డి తినిపించాడు. ఎవరికి? రాజు అయిన నెబుకద్నెజరుకి. కాబట్టి దేవుని దగ్గర ఆయన యొక్క కృపలో ఆయన చెప్పినట్టు మనం ఉండాలి. ఆయనకి ప్రశ్న వేయడం అవివేకం. కాబట్టి ప్రియులారా, అన్యజనుల కోసం నువ్వు ప్రార్థించే బిడ్డగున్నావా? నీ స్నేహితులు చాలా మంది అన్ని జనులు ఉంటారు, నీ బంధువులు చాలా మంది అన్ని జనులు ఉంటారు. వారందరి మీదకి కీడు రాబోతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తాడు, దేవుని యొక్క సత్యమునకు లోబడనొల్లని ప్రజల మీదకి పరలోకము నుండి ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఏం కుమ్మరించబడుతుంది చూద్దాం ఒకసారి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది.
దేవుని కోపం పరలోకం నుంచి వస్తుంది. వీరికి తెలియంది ఏదైనా లేదా అని అంటే వీరికి అన్నీ తెలుసు. ఎలాగా? ఈ సృష్టిని ఆలోచన చేస్తే తెలుస్తుందంట. ఈ సృష్టిని ఆలోచన చేస్తే తెలుస్తుంది, కానీ ఆలోచన వారు చేయరు. ఎందుకంటే దేవునికి చెందవలసిన మహిమ ఇక్కడ చెబుతున్న మాట చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేసుకున్నారు. కాబట్టి వీరు దేవునికి చోటిచ్చారా? చోటు ఇవ్వలేదు కాబట్టి ప్రియులారా, చోటు ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక రోజున ఆ ఉగ్రతలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. నీ సహోదరుడు అన్యుడవచ్చు, నీ స్నేహితుడు అన్యుడవచ్చు, ఒకవేళ నీ యొక్క రక్త సంబంధులు అన్యులై ఉండొచ్చు. ఈరోజు నేను వారికి సువార్త తెలియచేయి. ఇదిగో నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ మీద నా మీద మరణమును తీసివేయడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు అని చెప్పు. వారి నిమిత్తం ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థన చేయి. నీకోసం కాదు, దేవుని చిత్తమది. వారు కూడా ఇన్ని వేల మంది ప్రజలు వారి నిమిత్తం నేను చింతించవద్దా అని దేవుడు అన్నప్పుడు నీకు చింత లేదా? ఎంతసేపు మన నిమిత్తమే కావాలి, మన నిమిత్తమే ప్రార్థనలు, మన కుటుంబం నిమిత్తమే ప్రార్థనలు. అన్యజనుల కోసం దేవుడు ప్రియులారా యోనా ప్రార్థన ద్వారా వారందరిని రక్షించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ ప్రార్థన, 2వ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. 2వ విషయాన్ని చూడండి. 2వ విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, పౌలును, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇదెవరి కోసం? సార్వత్రిక సంఘము కోసం. హల్లెలూయా. సార్వత్రిక సంఘము కోసం ప్రార్థన చేయాలి. ఏంటండి సార్వత్రిక సంఘం కోసం చేస్తే నాకేటి అని అనుకోవచ్చు. ప్రియులారా, సంఘం మొదలైందని అంటే ఉపవాస ప్రార్థనలతోటి అపోస్తులుడైన పౌలు జీవిత ప్రయాణం మొదలైంది. అపోస్తులైన పౌలు జీవిత ప్రయాణం మొదలైంది. ఈ రోజున సంఘాల కోసం ప్రార్థన బహు ఎక్కువగా చేయాలా, చాలా ఎక్కువగా చేయాలా. ఎందుకనంటే ఇక్కడ ఇంకా ఒక దైవజనుడు ఒక రాష్ట్రానికి వెళ్ళి వచ్చిన మొన్న ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా సౌఖ్యంగా ఉంది సువార్త చెప్పడానికి, సువార్త వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి చక్కగా ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే అలా లేదో. ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఇవన్నీ బ్యాన్ చేయడం జరిగింది. మొన్నొక యూట్యూబర్ మరి వేరే క్రిస్టియన్ మరి ఒక సేవకుడిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే భారతదేశం అంతా కూడా యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే మీ పరిస్థితి ఏంటి, మీ చర్చలు ఏమిటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మణిపూర్లో జరిగింది మీకు తెలుసు. వారిని చంపేసిన, వారి తలలు తడికిలికి ఎలాడదీసిన వర్షంలో దేవుని ఆరాధించారు. ప్రియులారా, మందిరాలు లేకపోయిన రోడ్ల మీద వారు ఆరాధించారు. దుప్పట్లు మరి ఆ యొక్క ఫ్లెక్సీల కింద ఆ ఫ్లెక్సీల్ని చిన్న చిన్న మందిరాలుగా చేసుకుని వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అపోస్తులు కూడా వచ్చింది ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడానికి వీలులే, మీరు ప్రకటిస్తే వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఈ మనుష్యులను మనమేమి చేయదమో
వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలుసు. అందరూ ఈ యొక్క యాకోబు యోహాను ద్వారా మరి చేయబడిన స్వస్థత కార్యము, మరి ఈ యొక్క 3వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ ఒక కుంటివాడు మరి స్వస్థత పొందుతాడు. వాడి నిమిత్తం ఈ గొడవ అంతా వస్తుంది. మీరు సువార్త చేయడానికి వీలు లేదు, స్వస్థత కార్యాలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వీరిని ఆపుతారు. చూడండి ఆ యొక్క 17వ వచనంలో, అయినను ఇది ప్రజల్లో ఇంకను వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి, అనగా యేసు నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞాపించారు. అయితే ఆగిపోయిందా అమ్మా? సువార్త ఆగిపోయిందా? ఆగదు. ఎందుకంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, అనగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసము అనుగ్రహించెను. అనుగ్రహించిన యేసుని తెలుసుకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవం ఉండదు. కాబట్టి ప్రియులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సువార్తకి సంఖ్యలేద్దాం అనుకున్నారు, అవలే. నీరో చక్రవర్తి తర్వాత వచ్చిన చాలా మంది చక్రవర్తులు బైబిల్ తర్జుమా చేసినటువంటి శాస్త్రులందరినీ కూడా చేతులు నరికించారు, కొన్ని ప్రతులను తగలబెట్టించారు. అయినా సరే కొన్ని ప్రతులను జాగ్రత్త పరిచారు. పిల్లరా, ఎప్పుడైతే కాన్స్టంటైన్ నోబెల్ అయినా మరి ఆ మారు మనసు పొందాడో, ఎప్పుడైతే క్రైస్తవాన్ని మరి ఆ దేశంలో వ్యాప్తి చేయడానికి అధికారికంగా ప్రకటించాడో, నాకు బైబిల్ కావాలంటే గంటలో 50 బైబిల్ వచ్చినాయంట. వచ్చేసిని కాదు సుమా, చేత్తో రాసిని వచ్చేసిని కాదు, గంటలో వచ్చినాయి. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నీ యొక్క సంఘము నుంచి అనేక మంది విశ్వాసులు ప్రార్థనా పరులుగా లేపబడే విధంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేక మంది విశ్వాసులు సంఘ పెద్దల నుంచి సేవకులుగా మార్చబడే విధంగా నువ్వు ప్రార్థన చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన లేకుండా వట్టిగా ప్రార్థన చేస్తే అది వ్యర్థమే. పిల్లరా, నేను ఒక భక్తుడి గురించి తెలియపరుస్తాను. ఆ భక్తుడు ఎవరనంటే జాన్ విక్టర్ అనే ఆయన మరి రష్యా అనుబంధ రాష్ట్రమైనటువంటి అనుబంధ దేశం అట. ఆ దేశంలో రాష్ట్రము మరి ఈ యొక్క రష్యా చేత పాలింపబడుతున్న రాష్ట్రము. ఆ రాష్ట్రంలో ప్రియులారా మరి సువార్త చెప్పడానికి వీలులే. కారణం ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. అక్కడ ఎవరిని మరి ఆరాధించాలంటే ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఆరాధించాలి, అతన్నే గౌరవించాలి తప్ప సువార్త ప్రకటించడానికి వీలు లేదు. జాన్ విక్టర్ అయినా అప్పుడు ఉన్నాడు కదా, అంతుండే వాళ్ళ నాన్నగారికి మంచి వ్యాపారాలు ఉన్నాయి. మీరు కమ్యూనిస్టులు అందరిని చూస్తే మంచిగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వారు ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళే. కాబట్టి ప్రియులారా, ఆయనకి ఆ తండ్రి గారికి మరి ఒక ఆయన ద్వారా సువార్త తెలిస్తే ఆ తెలిసిన సువార్తను బట్టి ఆ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలకి దేవుడు ఆయన దర్శించిన తర్వాత అయ్యో నా ప్రాంతం అంతా కూడా నశించిపోతుందని చెప్పేసి అక్కడ సువార్త వచ్చిన మరి కొంతమందికి ఈ రీతిగా ఏర్పాటు చేసుకుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఈలోక ఆ నోట ఈ నోట ఆ రాష్ట్ర అధికారులకు తెలిసింది. వచ్చిన వెంటనే ఆ రాష్ట్ర అధికారులు పోలీసులు పంపిస్తే అక్కడ సువార్త జరుగుతున్నది వాస్తవం అన్నప్పుడు వెంటనే ఏం చేసే తెలుసా, ఇది భయము కలిగించాల, సువార్త చెప్పేవారికి భయము కలిగించాలని చెప్పేసి విశ్వాసులు ఎదురుగుండా ప్రియులారా మరి బిడ్డలు ఎదురుగుండా ఆ వ్యక్తిని కాల్చి చంపేశారు. ఆ యొక్క వ్యక్తిని, ఆ సువార్త ప్రకటిస్తున్న జాన్ విక్టర్ యొక్క తండ్రిని కాల్చి చంపేశారు.
తర్వాత మరి తండ్రి చనిపోయినప్పుడు ఆ తల్లి ఆ బిడ్డలు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి మరలా దేవునితో సహవాసం చేస్తూ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి ఇరుగు పొరుగు వచ్చి అమ్మా ఇదిగో దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పేసి మనం కూడా చెప్తాం కదా. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో తల్లి కూడా మొదలెట్టిందని చెప్పేసి బిడ్డలు ఎదురుగుండా తల్లిని అత్యాచారం చేసి చంపేశారు. బిడ్డలు హృదయాలు గాయపడ్డాయి. అయినా వారికి కోపం చల్లారలే. విక్టర్ అన్నని తీసుకువెళ్ళి ఆ యొక్క సెంటర్లో లైట్ స్తంభం ఉంటే ఆ అందరిని పిలిచి ఆ లైట్ స్తంభానికి అందరూ చూసే విధంగా ఉరేసి చంపేసినప్పుడు ఆ చిన్న బిడ్డ ఒకడే ఉన్నాడు, జాన్ విక్టర్ ఒకడే ఉన్నప్పుడు అతను చూసి ప్రియులారా మరి కొందరు అమెరికా పంపిస్తే అమెరికాలో మరి చిన్న స్కూల్లో స్కూల్లో జాయిన్ అవుతే ఆ స్కూల్లో చదువుకుని తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ యొక్క మాటలను బట్టి వేదాంత విద్య అభ్యసించాడు. ఆయన MTH చేసిన తర్వాత మరి డాక్టరేట్ తీసుకుని బిషప్ అయ్యి మరలా ఒక పెద్ద సంఘములో ఒక ప్రీస్ట్గా ఉండే అర్హతను అతను సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క కాలేజీ అధ్యాపకులు అంటున్నారు, అయ్యా నీకు పలానా సంఘాన్ని మేము ఇద్దాం అనుకున్నానంటే ఆ కుర్రవాడు పెద్ద అయ్యాకన్నాడంట, లేదో నేను చేయను. అదే నాన్న, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, ఈ తలాంతని రేపొద్దున మరి డబల్ చేయాలి కదా, దేవునికి మనం లెక్క చెప్పాలి కదంటే నేను ఇక్కడ నా స్వరాష్ట్రానికి నేను పుట్టి పెరిగిన రాష్ట్రానికి వెళ్ళిపోతానంటే ఏందయ్యా అక్కడికి నువ్వు వెళ్ళి చేసేది? నీ తండ్రిని చంపేశారు, నీ తల్లిని చంపేశారు, నీ అన్నని చంపేశారు, అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చావంటే చచ్చిపోయిన రేపొద్దున పరలోకంలో నా తల్లిని నా తండ్రిని నాన్న నేను చూస్తాను. ఎందుకనంటే క్రీస్తునందు చనిపోయిన వారు బ్రతికింపబడదురు, బ్రతికి మరలే ఎన్నటికీ చనిపోరు. కాబట్టి నాకు అవిశ్వాసం ఉంది. కానీ చాలామంది నశించిపోతున్నారు నా ప్రాంతంలో. వారందరినీ రక్షించాలంటే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళితే ఇంకనూ ఆ రాష్ట్రంలో ఇంకా చట్టం అమల్లో ఉంది, చంపుతున్నారని అంటే నేను ఒప్పుకోము అని అంటే ఆయన అన్నాడంట, బ్రతుకుట క్రీస్తే చావైతే మరే లాభము, బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ లాభము. నేను చనిపోయినా పరలోకంలో ఉంటా. ఎంత నేర్చుకుని కొంతమందిని రక్షించకపోతే నేను నేర్చుకున్న ఈ వేదాంత విద్యకి ఏమిటి ఉపయోగం? రక్షించబడిన ఈ ప్రజలందరి మంచికి మీరున్నారు కదా, అక్కడ సువార్త లేదయ్యా. నా బంధువులు నశించిపోతున్నారు, నా రక్త సంబంధులు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతున్నారు, నేను అక్కడికి వెళ్తానని చెప్పి సెలవు పుచ్చుకుని ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరలా ఆ యొక్క కమ్యూనిస్ట్ నాయకులకు మొత్తం తెలిసినప్పుడు ప్రియులారా వారందరూ వచ్చి అబ్బాయి నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వు నీ పేరు జాన్ విక్టరా, మీ నాన్న ఇలా చేశాం కదా అలా చేశాం కదా అని అంటే ఆయన వారి యొక్క రాకపోకలన్నీ తెలుసుకుని చాటుగా సువార్త చెప్పేవాడు. ఇతను తీసుకెళ్ళి ఏం చేశారంటే ఇలాగైతే కుదరదు అని చెప్పేసి సైబీరియా అని అంటారు. సైబీరియా మీరు గూగుల్లో కూడా తెలుస్తుంది. అక్కడ శీతాకాలం మామూలు రోజుల్లోనే -15 నుంచి 20 దాకా ఉంటుంది. తర్వాత శీతాకాలంలో అయితే -40 దాకా, అంటే 40 డిగ్రీల దాకా అంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది, గడ్డబెట్టేస్తారన్నమాట. అటువంటి జైల్లో ఆయన పెట్టి ఇంకేముందిలే ఒక 20 రోజులు చచ్చిపోతాలే అన్నట్టుగా అనుకున్నారు. 25 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. హల్లెలూయా. 25 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. 25 సంవత్సరాలు కొత్త జైలు వచ్చాడు. లిస్ట్ అంతా తీసుకొస్తే ఏంటి 25 సంవత్సరాల నుంచి జాన్ విక్టర్ బతుకున్నాడా? అసలు ఎలా బతుకున్నాడు? అనేకమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి. అసలే గుండె మొత్తం ఆగిపోద్దటువంటి మంచు ఖండం ఇది. అసలు ఎలా ఉన్నాడు? అర్జెంటుగా నేను చూడాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళితే, అయ్యా నువ్వు ఎలా బ్రతుకున్నావు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ తోటి ఖైదీల ద్వారా తోటి ఉద్యోగస్తుల ద్వారా నీ కోసం ఎంక్వైరీ చేయించుకున్నాను, నువ్వు క్రీస్తుని అంగీకరించి ఉన్నావని నాకు తెలుసు, కానీ ఈ రాష్ట్ర చట్టాలు బట్టి అది చేయడము నేరము. కాబట్టి నువ్వు ఏ రీతిగా బ్రతుకున్నావనంటే క్రీస్తు యొక్క ప్రేమ నన్ను నిరంతరము అగ్నితో నింపుతూ ఉంది. కాబట్టి ఆ అగ్నితో నింపబడిన ఆ వ్యక్తి అక్కడ ఉన్న జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించేవాడు. హల్లెలూయా.
కాబట్టి కరుడు గట్టిన తీవ్రవాదులు సహితం అందరూ కూడా మారు మనసు పొందేవారు. ఆ మారు మనసు పొంది వారందరూ చక్కగా ఉంటున్నప్పుడు ఈయన చంపేద్దాం, ఈయన లేపేద్దాం అంటే ఆయనకి దేవుడు అలా ఆపుతూ ఉండేవాడంట. చివరికి కొత్త జైలు వచ్చింది. విడుదల పొందిన తర్వాత బిల్లి గ్రహంగా ఆ ప్రాంతంలో సువార్త పెట్టినప్పుడు ఆ సువార్త సభకి మరి ఆయన తీసుకొచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఏ రీతిగా సువార్తను చేసావనంటే ఆయన చెప్పిన మాట ఒకటి, అయ్యా రేపటి దినాన నేను దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేత పొందబోవే మహిమ బహుమానం కోసం ఈ లోకంలో నేను ఆయనకన్నా చాలా తక్కువ కష్టపడ్డాను. సమస్తాన్ని నా నిమిత్తమైన పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని నా నిమిత్తమైన పోగొట్టుకున్నాడు. నేను పోగొట్టుకున్నది చాలా తక్కువ అన్నప్పుడు ప్రియులారా, ఆ మీటింగ్లో అందరూ కూడా ఆ ప్రేమను బట్టి ఆశ్చర్యపోయారు. మరి నీకుందా నీ సంఘములో ఉన్నవారు, నీ సంఘములో ఉన్న నీ బంధువుల్లో ఉన్న నీ రక్త సంబంధుల్లో ఉన్న వారందరూ నశించిపోతూ ఉన్నారు. వారు చీకట్లో ఉన్నారు, శరీరాశలతో ఉన్నారు, నేత్రాశతో ఉన్నారు, జీవపడంబతో ఉన్నారు. వారందరూ చనిపోయి రేపు నరకంలోకి తెలిసి కూడా నా ప్రార్థన నాది అన్నట్టుగా ఉంటే కనీసం ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి సిగ్గు తెచ్చుకో. రావాలి మీలో ఆ యొక్క మంట పుట్టించడానికి నేను ఇలా చెప్తున్నాను. ఎంతసేపు మన నిమిత్తం కాదు, మన నిమిత్తం కాదు. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను సువార్త పరిచర్యకు అభిషేకింపబడుతున్నప్పుడు ఒక 300 మీటర్ దూరంలో మా నాన్న సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. నా భార్య అంది, ముందు నీ తండ్రిని మార్చుకో. మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. 3 రోజులు ఉపవాసం అన్నా. 3 రోజులు ఉపవాసం, నెల రోజుల్లోనే మా నాన్నకి లైట్గా కళ్ళు తిరిగి కింద పడిపోతే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే తలలో చిన్న క్లాట్స్ వచ్చినాయి. నువ్వు మందు తాగితే, సిగరెట్ తాగితే, చైన్ స్మోకర్ అన్నమాట. అక్కడి నుంచి అక్కడికి మీ అబ్బాయి పరదేశుల్లమో ప్రియులారా అని పాడతాడు. ఏంటి సంగతి డాక్టర్ గారు అంటే ఇంకప్పటి నుంచి ఇప్పటికి ముట్టుకోవాలా. ఇప్పుడు నేను చెప్పాలిగా, నాన్న చావు ఎప్పుడైనా వస్తుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యాకోబు. తన కుమారులందరినీ పిలిచి ఆశీర్వదించాడు. యాకోబు తండ్రి ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించాడు. నీవు ఆ రీతిగా ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటావా? లేకపోతే లోకంలో ఉండి చనిపోతే రేపొద్దున నరకంలోకి వెళ్తా. నా సాక్ష్యమేమవ్వాలి? బాప్తిసం తీసుకుంటాను రా అన్నాడు. చర్చికి తీసుకువెళ్ళా. నా ఎదురుగుండానే దైవజనుల చేత బాప్తిసం ఇప్పించా. అక్కడే సాక్ష్యం చెప్పాను. ఇప్పటికీ ఆదివారం వస్తే, శుక్రవారం ఏదైనా ప్రార్థన వస్తే చర్చికి వెళ్తూ ఉంటాడు. ఈ రోజున నేను సువార్త చెప్పడానికి ఆటంకం లేకుండా దేవుడు చేశాడు. నీకు చేయడా? స్వప్రయోజనం కోసం ఉపవాస ప్రార్థనలు పక్కన పెట్టు. దేవుని కోసం ఉపవాసం, దేవుని చిత్తం కోసం చిత్తంలో ఉపవాస ప్రార్థన చేయి. ఇంకా మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా ప్రియులారా, మనందరికీ తెలుసు ఆ చరిత్ర గురించి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో దేవుడి గురించి కానీ ప్రార్థన గురించి కానీ అస్సలే చూద్దామన్నా కనబడదు. దేవుని గురించి కానీ చాలు నేను నశించదు. ఎవరి నిమిత్తం ఈవిడ ఉపవాసం ఉంది? యూదులందరి కోసం అమ్మా, యూదులందరి కోసం. ప్రపంచంలో ఎక్కువగా యుద్ధాలతో కొట్టబడింది ఎవరయ్యారంటే యూద వంశం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు రాజైన ఫరో నుంచి మొన్న హమాస్ వరకు
యూదులను లేకుండా చేద్దాం అనుకున్నారు. ఎవరిని? యూదులు అనగా ఇజ్రాయేలు, ఇజ్రాయేలు అనగా యూదులే. లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు వారికి మంచి వాగ్దానం ఇచ్చాడు. యాకోబు ద్వారా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో ఒకసారి చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి, నేను నీకు తోడయ్యండి. ఎవరు అక్కడ ప్లేసు? ఆ ప్లేసులో ఎవరున్నారు? యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. కాబట్టి వీరికి ముందే యాకోబు ద్వారా ముందే వాగ్దానం ఇచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటాను. అందుగురించి 121వ సంకీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే మాట, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, నీ ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను ప్రియులారా, నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎస్తేరు గ్రంథానికి వచ్చే సమయానికి జరిగింది ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ చంపించేయాలి, యూదులందరినీ కూడా ఒక జాతిని మొత్తం నిర్మూలన చేసేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఎస్తేరు చేసిన పనికి యేసుక్రీస్తుకి దగ్గర పోలికలు కనబడుతున్నాయి. నేను నశించుదను. నేను రాజు దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రాజు ప్రపంచమంతటికి, నెబుకద్నెజర్ తర్వాత ప్రపంచమంతటికి ఒక రాజులలో పెద్ద రాజు. కాబట్టి అన్ని రాజులు కూడా ఈయన పేరుకి హడలెత్తూ ఉంటారంట ఆ కాలంలో. అందుని కాబట్టి వస్తీ రాలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది. అవునా? ఎస్తేరు అనుకు కలిగింది కాబట్టి దేవుడు ఉన్నత స్థానమందు ఉంచాడు. అటువంటి రాజు ఎదురుగుండా ఎవరు వెళ్ళినా సరే ఆయన మరి మరణ శాసనానికి గురి చేసే చిన్న ఇంటిలా ఇస్తే, చేత్తో సైకిల్లా చేస్తే వెంటనే వారికి మరణ శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో రాజు దయను పొందుకోవాలి అని 3 రోజులు ఉపవాస దినము తనుంది. ఎవరి కోసం అంటే తన స్వజనుల కోసం. ప్రియులారా, మరి ఉన్న తర్వాత మనందరికీ తెలుసు, ఆ యొక్క రాజు మరి ఆ చట్టానంతా కూడా నెమ్మదిగా రద్దు చేసిన తర్వాత యూదులందరూ కూడా మరి ఒక పండుగ చేసుకుంటారు. పండుగ పేరు చెప్తారా? పూరీము పండుగ. ఎప్పటికీ కూడా యూదులు చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మీకు యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే ఆ 17వ అధ్యాయంలో మొత్తం ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో ఒక మాట చెప్తాడు ఆయన. 17వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువును ఆయన. 17 యోహాను 17:15 త్వరగా లోకము నుంచి వారిని తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుంచి వారిని, అనగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొన్ని దినముల్లో ఆయన మరణించబోతున్నాడు. సిలువలో నా మనందరి నిమిత్తం మరణించబోతున్నాడు. ఆ మరణించే ప్రక్రియలో దేవునికి చెబుతున్న మాట, దేవునికి చేస్తున్న ప్రార్థన, దుష్టుని నుంచి వారిని కాపాడనక మనందరినీ కాపాడు అయ్యా. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించము. కాబట్టి నీ స్వజనము కోసం, నీ రక్త సంబంధుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? ఒకవేళ ఆ రీతికి లేకపోతే ఈ సమయంలో ఉండు. ఇంకా 2 రోజులు నీ ముందున్నాయి. ప్రియులారా, అన్యజనుల నిమిత్తము దేవుడు యోనాను పంపించాడు, వారందరిని రక్షించుకున్నాడు.
సంఘము నిమిత్తము సౌలు ద్వారా పౌలుగా మార్చి ఇదిగో నా ద్వారా సువార్త వ్యాప్తి చేసి అనేక మందిని రక్షిస్తున్నాడు. తన స్వజను నిమిత్తము ఎస్తేరు ఉపవాసం ఉండి రాజు దయను పొందుకుంది, తన వారిని రక్షించుకుంది. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరిని రక్షించడానికి? ఎవరిని రక్షించడానికి? ఇప్పుడు క్రైస్తవ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నీట్గా తోముతాం, పైకి తలలాడుతూ ఉంటుంది, కానీ పగలగొట్టు చూస్తే లోపల అజితేంద్రియము, కుల్లి కుతంత్రము, ఆ ఉద్దేశంతో ప్రార్థనలు ఉంటున్నాయి. నా యేసయ్య అన్నాడు, అటువంటి ప్రార్థన దేవునికి అవసరములే, అటువంటి ప్రార్థన అవసరములే. వాటి నుంచి పక్కన పెట్టి నిజమైన దేవుని చిత్తములో ఉన్న ఉపవాస ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనగా చేసి దేవుని చిత్తాన్ని బట్టి కొంతమందినైనా ప్రభా ఈ ప్రార్థన ద్వారా రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అయ్యా నీకు పనికి రాకుండా నాయన ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నానేమో, కానీ ఇక నుంచి నీకు ఒక పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి, నీకు నేను పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి. అరే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నీ యొక్క రక్త సంబంధుల రక్షణ నిమిత్తము, నీ చుట్టూ ఉన్న అన్ని జనుల రక్షణ నిమిత్తము, నీ స్వజనను నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారి నిమిత్తం కూడా నా మన యేసే రక్తం కార్చి ఉన్నాడు, ప్రాణం పెట్టి ఉన్నాడు. వారందరూ నశించిపోతే లేకపోతే నరకంలోకి వెళ్తారు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు పనికిరాని పాత్రలా ఉంటే రేపొద్దున్న దేవుని కూడా నువ్వు పనికిరావు. అయ్యా నేను అటు రీతిగా ఉండకూడదు, నేను ఆ రీతిగా ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనిషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మన శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనిషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మన శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్నే పట్టితి, నీ పాదంబుల్నే పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి,
నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నైనా మేము ఉపవాసం ఉన్నప్పుడు లోకస్తులలో నైనా తండ్రి వారి యొక్క అవసరముల నిమిత్తమే ఉపవాసము చేయకుండా, అయా తండ్రి భయముతో భక్తితో ఉపవాసము చేయకుండా, అయా తండ్రి వ్యర్థముగా ఉపవాసము చేసే ఉపవాసము నీకొద్దు అను సెలవిచ్చి ఉన్నావు. నువ్వు ఆలకింపను అని అన్నావు. ఇదిగోనైనా ఈ సంఘమును చేతులకు అప్పగిస్తూ ఉన్నావు తండ్రి. నీ చిత్తమును అనుసరించి నైనా తండ్రి నశించిపోతున్న అన్ని జనుల నిమిత్తము ఉపవాసించే నీ సన్నిధిలో నైనా వారందరి నిమిత్తం మొరపెట్టే ప్రార్థనా పరులుగా ఈ సంఘ బిడ్డలందరినీ లేవనింపమని ప్రార్థన చేస్తున్నా. సహాయం దయచేయండి అయా తండ్రి. రక్త సంబంధికులు స్వజనులు అందరూ రక్షింపబడాలి అయ్యా. ఏ ఒక్కరు అయినా తండ్రి ఈ భూమి మీద మిగలబడకూడదు. నువ్వు వచ్చే సమయంలో ప్రభా సార్వత్రిక సంఘములో వీరందరూ ఉండాలి ప్రభా. వారందరిని సముఖమందు నిన్ను పరిశుద్ధుడు 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 మానక దివారాత్రములు స్తుతించే స్తుతిలో ఈ సంఘములో ఉన్న బంధువులు నైనా రక్త సంబంధులు అన్ని జనులు నైనా ఈ గ్రామ ప్రజలందరూ ఉండులాగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ కృపలో వర్ధిల్లింపచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టే బిడ్డలే కాకుండా వారి హృదయాల్లో భద్రము చేసుకుని 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా ఫలించే విధంగా సహాయం దయచేయమని అయినా తండ్రి. ఇక సంఘము నడిపిస్తున్న దైవజనులను తండ్రి, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసులందరినీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ రాజ్య వ్యాప్తిలో అనేక మంది పరలోకపు వారసులుగా నిలబెట్టడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానమ్మా.